హలో చారోస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్. ఈరోజు కోకోనట్ మిల్క్తో మంచి బర్ఫీ చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ట్రై చేసి ఈ బర్ఫీ అయితే ఒంటికైతే బాగా చలవ చేస్తుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ, కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా కొబ్బరిని ఇలా నేనైతే ఒక 1.5 కొబ్బరి అంటే 3 పీసెస్ 3 చిప్పలు అనమాట. వీటిని చక్కగా ఇలా సన్నగా తీసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకుని చక్కగా ఇందులోంచి మనం వాటర్ పోయకుండా మిల్క్ అయితే ప్యూర్ మిల్క్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి, మరి అది కొంచెం డ్రైగా అయ్యిందనమాట. అందుకోసమని ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి నేను ఇందులోంచి ప్యూర్ మిల్క్ అయితే తీసేసుకుని ఈ కోకోనట్ని అంటే ఈ కొబ్బరి పొడిని మనం ఎండబెట్టుకుని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి నాకు ఒక హాఫ్ లీటర్ అయితే పాలు వచ్చినవి. ఈ హాఫ్ లీటర్ పాలని స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఒక గరిటతో స్పూన్తో కానీ కలుపుకుంటూ వేడి చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ని కొన్ని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోకి హాఫ్ లీటర్ పాలలోకి మీకు ఎంత షుగర్ అయితే సరిపోతుందో అంత షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఒక టీ గ్లాసు షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ కరిగేలా మంచిగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే పాలు కదా, మీగడ కట్టకుండా మంచిగా పాలు కలుపుతూ ఉంటే బాగా కాగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం కలుపుకున్న ఆ కార్న్ఫ్లవర్ మిక్స్ అనేది ఇందులో పోసేసుకుని మంచిగా ఉండలు లేకుండా కట్టకుండా వెంటనే కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ దీన్ని చిక్కగా అయ్యేంత వరకు కూడా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇది మిల్క్ని చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది లేదు అనేది మనం ఒకసారి టెస్ట్ చేయాలి అంటే గరిటకి బ్యాక్ సైడ్ ఒకసారి ఇలా రాస్తే కనుక ఆ గ్యాప్ ఫిలప్ అవ్వకుండా ఉంటే మాత్రం మనకి రెడీ అయిపోయినట్టే. ఒకసారి చూసేయండి, బాగా థిక్గా అయిపోయింది కదా. ఒకసారి మీకు చూపించేస్తాను, ఇదిగో చూడండి. ఇలా ఫిలప్ అవ్వకుండా ఉంటే మాత్రం మనకి రెడీ అయిపోయినట్టు. అంతేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ పుడింగ్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.